హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను శివ టెంపుల్ అయితే వెళ్ళాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? బెంగళూరులోని మురుగేష్పాలె అనే దగ్గర ఉందండి శివ టెంపుల్. అక్కడికైతే వెళ్ళాను. చూడండి, మనం బయట చూసాం కదా, అక్కడి నుంచి లోపలికి అనమాట ఎంట్రన్స్ అనమాట ఇదంతా. మనం వచ్చే దారిలో శివుడి గురించి అంతంగా అన్ని కొటేషన్స్ అన్నీ ఉంటాయి. ఎలా చేయాలి, ధ్యానం అనేది ఎలా ఉంటుంది అన్నీ మొత్తం చెప్తా, అంటే అలా రాసేసి ఉంటుంది. చూడండి, లెవెల్స్ ఆఫ్ ప్రేయర్ అది అంటే 2 టైమ్స్ ఉన్నాయి. దాంట్లో వేసి ఉంటాయి కదా, అవన్నీ మనము ప్రతి ఒక్కటి ఇంకా నిలబడి చూపించాలంటే ఇంకా టైం పడుతుంది కదండి. లోపలికి పోయేదానికి టైం పడుతుంది. అందుకనేసి నేను జస్ట్ చూపించుకుంటూ వెళ్తున్నాను. చూసేయండి మీరైతే. ఇంతవరకు వచ్చేసి ఇక్కడ స్టాప్, మన స్లిప్పర్స్ అనేవి ఇక్కడ వదిలేయాలి. ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. వేర్ ఈజ్ గాడ్, చూడండి అవన్నీ ఎంత బాగుంటాయో. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, అలా లోపలికి వెళ్ళాలన్నమాట. అవన్నీ చదువుతుంటే ఎంత బాగుంటుందంటే అసలు ప్రశాంతంగా ఉంటుందండి. టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇక్కడే బెంగళూరులో ఉండే వాళ్ళు అయితే మ్యాక్సిమం వెళ్ళి ఉంటారు. వెళ్ళని వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళండి, చూడండి కూడా. చాలా సూపర్గా ఉంటుంది అసలు. అక్కడికి వెళ్తే మాత్రం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామంటే అక్కడ ఒక మాల్ ఉందండి. ఆ మాల్ కింద నుంచి పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇలానే వెళ్ళాలి. ఇటు సైడ్ అనేది మూసేశారనమాట గేటు, ఎందుకో మరి తెలీదు. అందుకే ఇటు నుంచి వెళ్ళాలి. ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ ఉంటుంది, నార్మల్గా కూడా ఉంటుంది. నార్మల్ ఉన్నదనుకోండి, నార్మల్గా వెళ్ళిపోవాలన్నమాట. డైరెక్ట్ దేవుడి దగ్గరికే వెళ్తాము. అదే టికెట్ తీసుకున్నామంటే మనకి స్పెషల్ అనమాట, స్పెషల్ దర్శనం ఉంటుంది. నేను చూపిస్తాను. కేదార్నాథ్, బద్రీనాథ్ అవంతా మనం చూడొచ్చు. అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అలా అక్కడ ఉన్న ప్రతి వాళ్ళని ఇక్కడ చూపిస్తారు అనమాట. అది ఎలానమాట చూసేయండి. మనం ఇప్పుడు టికెట్ చూపించాలి కదండి, టికెట్లు తీసుకోవాలి. టికెట్ తీసుకుంటేనే మనకి ఇవన్నీ, టికెట్ తీసుకుంటేనే రుద్రాక్షలు ఇస్తారండి. ఆ రుద్రాక్షలు తీసుకొని అక్కడ 108 బౌల్స్ లాగా ఉన్నాయి కదా, అందులో వేయాలి. ఎలా అంటే ఓం నమ శివాయ అంటూ వేసిన తర్వాత అందులో థ్రెడ్ మిగులుతుంది కదా, అది తెచ్చి ఇక్కడ టై చేసేయాలి. ఇక్కడ టై చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఫస్ట్ మనం చూసేది వినాయకుడినండి. అంటే ఎదురుగానే శివయ్య కూడా ఉంటారు అక్కడ. ఇక్కడ నుంచి మనకి స్పెషల్ దర్శనం కదా, అందుకే ఇక్కడ చూడండి హరిద్వార్, రితికేశ్వర్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ అంతా సెట్ చేసి పెట్టారు. అదిగోండి, టికెట్ తీసుకోకండి, ఇదంతా రాలేమన్నమాట. అట్లా డైరెక్ట్గా శివయ్య దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంతే, చూస్తున్నారు కదా ఇప్పుడు చూపించాను. అక్కడి నుంచి స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోతాం. ఇదంతా రానివ్వరు అనమాట మనల్ని టికెట్ తీసుకోకపోతే. ఇప్పుడు ఇవన్నీ కేవ్స్ అనమాట. గణపతి నుంచి వెనక్కి వెళ్తే కేవ్స్ అంతా ఆర్టిఫిషియల్ అండి. ఎంత బాగుంటుందంటే సేమ్ మనం బద్రీనాథ్కి, కేదార్నాథ్కి, రితికేశ్వర్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. హరిద్వార్ అండి ఫస్ట్. చూడండి, అలా లోపలికి వెళ్ళడము అంతా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వెళ్ళానండి నేను. అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం 150 రూపీస్ ఉండే టికెట్ ఇలా లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడైతే 250 అండి. అక్కడున్న అంటే అక్కడ బద్రీనాథ్లో కానీ హరిద్వార్లో కానీ ఎలా ఉన్నాయో శివలింగాలు సేమ్ అవే అనమాట. ఇక్కడ ఆ ప్లేస్, ఆ శివయ్య ఉన్న ప్లేస్ ఎలా ఉంది ఏమి అదంతా అనమాట. సేమ్ అక్కడ చూడండి, ఆ గోడల మీద కూడా సేమ్ అక్కడ ఎలా ఉందో సేమ్ అంతా ఇది రితికేశ్వర్. అక్కడ ఇలా ఉందంట కదా, నాకైతే మనం అంత దూరం చూడలేదు, ఇక్కడ చూసాం కదా. సేమ్ ఆ మాదిరి అంత ఆర్టిఫిషియల్ అయినా కానీ ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. లోపలికి వెళ్ళినప్పుడైతే అంత చూసుకుంటూ చాలా బాగుంటుంది అసలు. ఒకసారి వెళ్ళి చూడండి, మీరు కూడా వెళ్ళాలి అని ఉండే వాళ్ళైతే. నాకైతే వెళ్ళాలనిపించింది, వెళ్ళేసాను. నేనైతే చూసేసి వచ్చానండి. 2 టైమ్స్ వెళ్ళా. 2 టైమ్స్ స్పెషల్ది టికెట్ తీసుకొనే వెళ్ళాను. ఎందుకంటే లోపల అంతా బాగుంటుంది, అందరినీ చూడొచ్చు. శివయ్య ఎక్కడెక్కడ ఎలా ఉన్నారని 1 టైం చూశాను. తర్వాత మళ్ళీ కూడా చూడాలనిపించింది. అందుకే సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ టికెట్ తీసుకుని వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఐస్ ఉంటుంది కదా, ఐస్తో ఉన్న శివలింగమే ఉండింది. ఈ సెకండ్ టైం వెళ్ళినప్పుడు లేదండి, అలా నార్మల్గానే ఉండింది. అప్పుడు అక్కడ మాత్రం లేదు. ఇది కేదార్నాథ్ అనమాట. ఇంకా కేదార్నాథ్ స్టార్ట్ అయింది. చూడండి, 250 రూపీస్తో మనము కేదార్నాథ్, బద్రీనాథ్, రితికేశ్వర్ మొత్తం తిరిగేస్తాం. ఇదిగోండి శివలింగంకి అయితే అప్పుడు ఇంకా ఐస్ గడ్డ కట్టిపోయింది. ఇప్పుడు ఓన్లీ శివయ్య మాత్రమే ఉన్నారు. లేదంటే అంత ఐస్ అంతా అక్కడ పడుతూ ఉంటుంది.
ఇంకా అక్కడ మనము చాలాసేపు ఉండాలంటే ఉండనివ్వరండి, వస్తూనే ఉంటారు వాళ్ళు వెనక నుంచి. ఫాస్ట్గా అంటే వెళ్ళిపోండి అనేది కాదు, వెనక వచ్చే వాళ్ళకి కూడా మనం వెళ్ళాలి కదా, మనం వీడియోలు తీసుకుంటూ ఉండరు. అందుకే కొంచెం స్పీడ్గా వచ్చేసానండి. ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడంతా. ఇవన్నీ అంతా ఆర్టిఫిషియలే, అందుకే కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్తున్నానండి నేనైతే. ఎందుకంటే మన వెనకాల మనుషులు వచ్చేస్తున్నారు, అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ శివలింగానికి మనం పాలు పోస్తామన్నమాట. టికెట్ తీసుకుంటేనే అండి ఇవన్నీ, లేదంటే లేదు. టికెట్ తీసుకోవాలి, తీసుకుంటేనే ఇవన్నీ చేయడానికి కుదురుతుంది. తీసేసుకున్నామా, అక్కడ చూడండి అందరూ పాలైతే వేస్తున్నారు కదా, అదే అక్కడ పాలు పోసేసి మళ్ళీ లోపలికి వచ్చేస్తాం అనమాట. ఇంకా చూడాలి కదా, చూడాల్సినవి చాలా ఉన్నాయి, చాలా శివలింగాలు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎంత బాగుంటాయి అసలు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ మంచిగా భలే ఉంటాయండి అసలు. చూసినా కూడా ఎన్ని మాటలు చూసినా చూడాలనిపిస్తుంది, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ అందరూ టచ్ చేస్తారు కదా, అందుకనేసి అక్కడ రాసేసి మిర్రర్లు అయితే పెట్టేశారు. మనం జస్ట్ చూసుకొని దండం పెట్టేసుకోవాలి అంతే. వాళ్ళని తాకడానికి ఎలా ఉండవు. కొన్ని దగ్గర మాత్రం తాకొచ్చండి, కొన్ని దగ్గర అయితే తాకేదానికైతే లేదు, గ్లాసెస్ పెట్టేశారు. ఇంకో దగ్గర అయితే చూడండి శివలింగము, నాగుపాము, నాగదేవత. అక్కడి నుంచి చూడండి, ఇక్కడ చూస్తే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే భయపడతారు, ఏదో మింద పడిపోతుంది అన్నట్టు. శివయ్య అసలు చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ కూడా నాకు కూడా అంటే ఎన్ని శివలింగాలు అండి అసలు, చాలా అంటే చాలా బాగుంది. అన్ని కేవ్స్ అయితే నిజంగా నాకు బాగా నచ్చినాయి. మనం అంత దూరం పోలేకపోయినా బెంగళూరుకి వచ్చి వెళ్ళామంటే ఇక్కడికి అందరినీ దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. చూడండి మురుగేష్ పాల్యంలో ఉంటుందండి ఈ శివాలయము. చూడండి కొద్దిసేపు ప్రశాంతంగా మీరు కూడా చూడండి. ఎప్పుడు నేనేం వాగుతా, సరేనా? ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. ఎన్ని శివలింగాలు చూడండి, కింద నుంచి పైకి లైటింగ్స్ వెలుగుతూ వస్తాయి, మళ్ళీ ఆపోతాయి. ఒక్కొక్క శివలింగం నేమ్స్ రాసేసి అలా పై వరకు పెట్టేశారు. చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి శివయ్య ఎంత బాగున్నారో కదా అసలు. ఇంకా ఇలా వెళ్ళామంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? పెద్ద శివయ్య దగ్గరికి, పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్తాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అయిపోతుంది. చూడండి రాళ్ళ మధ్యలో శివయ్య, అది చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా చూడండి శివలింగం ఎలా ఉందో. అలా వచ్చేసామంటే ఇది కేదార్నాథ్ ఐస్ కదా, ఐస్లో చూడండి ఎలా ఉన్నారో, ఎంత బాగా పెట్టారో కదా అసలు. అక్కడి నుంచి బయటకు వచ్చామంటే ఇక్కడ మన టికెట్ తీసుకున్నాం కదా, అది ఇచ్చామంటే ఒక కొవ్వొత్తి, ఒక కాయిను, అదే అండి నువ్వులు అవన్నీ ఉంటే శనిదేవుడి దగ్గర తిరిగేదానికి అవి ఇస్తారనమాట. అవి తీసుకొని ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే వాటర్ ఉండే, అందులో ఒక కాయిన్ వేసినప్పుడు ఆ వాటర్లో వేస్తే మన కాయిన్ అనేది మనం గుర్తుపట్టలేం, అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న అది ఉంటుంది కదా, కొవ్వొత్తిలాగా దీపం ఉంటుంది కదా, ఆ దీపం తీసుకొని వాటర్లో వదలాలి ఫస్ట్. అక్కడ చూడండి అమ్మ వదులుతుంది, అలా వదులుతాము. తర్వాత అక్కడ కాయిన్ వేస్తాం, అప్పుడు వాటర్ ఉండే బాగుంది. ఇప్పుడు వాటర్ లేదు, మనం వేసింది కనిపిస్తుంది కానీ మనకే కనిపించేస్తుంది అంతే, ఏం లేదు. వాటర్ ఉన్నప్పుడు మనకి వేస్తాము, అది లోపలికి వెళ్ళిపోయేటప్పుడు మనకు కాదు, మళ్ళీ కింద పోయి పడినప్పుడు అయితే కనిపిస్తుంది, అలా ఉంటుంది. అందుకే అక్కడ వేస్తారు. అక్కడి నుంచి తీసుకొని ఇట్టా మళ్ళీ ఈ పక్క నుంచి తిరుక్కొని వెళ్ళాలండి. శివయ్యని కూడా చూపిస్తాను ఇవంతా అయిపోతే, ఎవరో చిన్న పాప వేసేదానికి
ఇదంటే శివయ్య అండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాము. ఇంకొంచెం బ్యాక్కి వెళ్ళి శివయ్యని అంతా చూపిస్తాను, ఎందుకంటే అంతా కనిపించాలి కదా. ఇటు సైడ్స్ అనమాట, శివయ్యకి లెఫ్ట్ సైడు కొన్ని దేవుళ్ళు వాళ్ళంతా ఉన్నారు, వినాయక వాళ్ళంతా. ఈ పక్క కూడా అంతే. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఈ పులి ఉంది కదా, ఆ దగ్గర వచ్చేసి పెద్ద ఈ స్టెప్స్ పెట్టారండి, బాగా పైకెక్కి ఫోటో తీసుకునేదానికంతా. అక్కడి నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి రావాలండి. ఇక్కడికి వచ్చేసామా, ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఇవి తీసుకోవాలి, బొరుగులు అవి ఉంటాయి. బొరుగులు, సాంబ్రాణి కడ్డీ ఉంటుందండి, ఎంత పెద్దది ఉంటుందంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. మీకు ఇస్తారు సాంబ్రాణి, అవన్నీ ఇస్తారు. అవి ఇస్తే అక్కడ మళ్ళీ హోమంలాగా చేస్తారండి. ఇవి తీసుకొని ఇక్కడికి పోవాలన్నమాట. ఇక్కడికి వెళ్తే చూడండి, అక్కడ చేస్తున్నారు కదా, అలా వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు, అన్నీ వేయాలన్నమాట. అన్నీ వేసేసి ఇక్కడ ఈ హోమము అయిపోయింది, అవంతా వేసేస్తే అయిపోయినట్టే. ఇక్కడి నుంచి బయలుదేరదామా. అన్నీ చూపిస్తున్నాను కదా, సేమ్ అంతే అండి. అలా చేసేసుకొని అలా ముందుకు వెళ్ళిపోవడమే. అదే టికెట్ తీసుకోకుండా ఉన్నారనుకోండి, ఇవన్నీ జరగవండి అసలు. ఇవంతా తిరగడానికి అదంతా అసలు లోపలికి రానివ్వరు. అంటే టికెట్ ఉంటే అలో ఉంటుంది, టికెట్ లేకపోతే పోయేదానికి ఏంలా. కానీ ప్రతి మండే మురుగేష్ పాలెంలో ఉండే వాళ్ళకి నైట్ ఫ్రీ అనమాట, అంతా తిరగచ్చు లోపలంతా. ఇప్పుడు అక్కడ ఇచ్చారు కదా నల్ల నువ్వులు, చిన్నగా నల్లగా అది క్లాత్లో కట్టేసి అవి తీసుకొచ్చుకోవాలండి. ఇక్కడికి తీసుకొచ్చుకొని అదిగోండి ఆ పెద్ద ఆయన తిప్పుతున్నాడు చూడండి, అందరూ తలకాయకి తిప్పుకొని అలా పెట్టేసి ఎన్నో తిరగమంటారండి, 9 ఎన్నో తిరగమనేసి ఆమెని అలా తలకి తిప్పుకునేసి, అంత తల అంటే తల కదా మనకంతా తిప్పుకొని అక్కడ పెట్టేసి వచ్చేయాలి. అది శనేశ్వర్ దగ్గర చేసేదైతే. అక్కడి నుంచి వెనక్కి చూడుకోకుండా వచ్చేయాలండి. ఇంకా మళ్ళీ వచ్చేసామంటే అర్థం మన శివయ్య. ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, అవి చైర్లు అనుకుంటా, కాదండి కింద కూర్చొని ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి వచ్చేసాం కదా. ఈయన ఆయన వచ్చేసి ఫారినర్ అండి, ఆయన చేత అన్నీ చేపిస్తున్నారు. ఇప్పుడు ఆడ ఊదిగడ్డ వెలిగిస్తున్నాను కదా, వాళ్ళకి ఎలా చేయాలి ఏమీ తెలియట్లేదు అసలు. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు చూడండి. కొంచెం దేవుడు ఏ పక్క ఉంటే వాళ్ళు ఆ పక్కన చేస్తున్నారు, బట్ వాళ్ళకి తెలియదు కదా పాపం మన మాదిరి ఇలా అని. కానీ వచ్చి చూసి అవన్నీ వీడియోలు తీసుకొని వాళ్ళు చాలా ఇదిగా చేస్తున్నారు. వాళ్ళు ఎలా పూజారుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. ఆయన్ని కొంచెం వీడియో తీశాను అనమాట నేను. అలా అండి మనం కూడా మన దగ్గర ఉన్న ఊదుబత్తిని తీసుకెళ్ళి అలా వెలిగించి శివయ్యకి తిప్పేసి ఆయన దగ్గర అంటే మరీ దగ్గర ఏముండదు, కొంచెం దూరం ఉంటుంది, అక్కడ పెట్టేయాలండి. అది ఇంకా మనము టికెట్ తీసుకుంటే ఇదండి ప్రాసెస్. లేదంటే అక్కడ ఇప్పుడు మనం టికెట్ తీసుకున్న కాడి నుంచి ఒకే లైన్ ఉంటుంది అనమాట, ఒక 3 minutesలో లోపలికి వచ్చేయచ్చు అంతే. టికెట్ తీసుకుంటే ఇవన్నీ చేస్తాం, టికెట్ తీసుకోకపోతే డైరెక్ట్ శివయ్య దగ్గరకు వచ్చి శివయ్యని చూసేసుకుంటాం, అంతేనండి. ఇంకేం లేదు. చూసేసారు కదా మురుగేష్ పాల్యాలో ఎలా ఉంది శివాలయం అనేసి. నేనైతే అంతా చూపించానని అనుకుంటున్నాను, చూపించాను కూడా. ఇది ప్రాసెస్ ఇలా అని. అదిగోండి వెలిగిచ్చేసాను నేను కూడా. అక్కడ మళ్ళీ మీకు చూపిద్దాము అనేసి నేను వెళ్ళినప్పుడు అలా లేదు కదా, అందుకని మీకు చూపించడం కోసం మళ్ళీ అక్కడ తిరుగుతుంటే అక్కడికి వెళ్ళి వీడియో తీసి మళ్ళీ పెట్టాను అనమాట. ఇంకా కొంచెం ఈవినింగ్ అవుతుంది కదా, క్లైమేట్ చూడండి అలా ఉంటే ఇంకా మళ్ళీ నేను వీడియోస్ మళ్ళీ ఒక్కసారి ఇంకా వెళ్ళిపోతామనంగా అంతా వీడియో తీసేసుకున్నానండి. వీడియో తీసుకొని లాస్ట్ అలా పెట్టేశాను. అంటే ఈవినింగ్ చూడండి, అసలు క్లైమేట్ చూడండి ఎలా ఉందో, అసలు ఏ కలర్లో ఉందో చూడండి, స్కై కలర్ చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇంకా అయిపోయింది కదా మన దర్శనం. అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాం. లాస్ట్ టైం అయితే ఇక్కడ శివోహం క్యాలెండర్ కూడా ఇచ్చారండి ఫ్రీగా. ఈసారి మాత్రం క్యాలెండర్ అంటే అంతా ఒకే దాంట్లోనే జనవరి ఫిబ్రవరి అట్లా ఇచ్చారు, బాగుండింది అది. ఈసారి అయితే ఇవ్వలేదు కానీ
లాస్ట్ టైం ఇచ్చారు, ఈసారి ఇవ్వలేదు. మనం ఫొటోస్ ఏమైనా కొనుక్కోవాలన్నా ఏమైనా చేయాలన్నా అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. అలాగా శివోహంది అలా ఇచ్చారు, ఎల్లో కలర్లో ఉంది కదా అలాగా. ఈసారి అయితే ఏమి ఇవ్వలేదు. మనకి ఏమైనా బుక్స్ ఏమన్నా కావాలన్నా తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇంక అంతా షాప్ అండి. తినడానికి బొమ్మలు అన్నీ ఉంటాయండి, అసలు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.